నిన్నైతే ఎవరి వద్ద అనేసి మన రైస్ మిల్లుకి వచ్చి పని చూసుకోమని మీ నాన్న అంటే నువ్వు వెళ్ళను అన్నావు కదరా. అందుకే మీ నాన్న ఇంకా నీ మీద అదే కోపంతో ఉన్నారు. అయినా మీ నాన్న కోపం గురించి నీకు తెలిసింది కదరా. ఆలు పొద్దుల ఆలా వచ్చేసి ఇలా వెళ్ళిపోతుంది. మరి తెలిసి కూడా నువ్వు ఇలా బాధపడచ్చని చెప్పు. ఏదో ఒక రోజు పోతుంది. ఈ ద్వేషం వల్ల జీవితంలో అలాగే ఉంటుంది. ప్రస్తుతం నాకే నలుగురు కావడానికి ద్వేషం. ఈ లోకంలో ఏ తండ్రి కొడుకు మీద ద్వేషం పెంచకూడదా? ఎంత పెద్ద గొడవలు జరిగినా ఎలాంటి పరిస్థితులు ఎదురైనా సరే కన్న ప్రేమ కొడుకుని దగ్గరికి తీసుకుంటుంది తప్ప తోడు కానీ నాన్న ద్వేషించడానికి నన్ను దూరం చేసుకునే పరిస్థితి రావడానికి కారణం నేనేనమ్మా. నువ్వులరా? అయినా మీ నాన్న నీ మీద అంత ద్వేషం పెంచుకొని దూరం చేసుకునే తప్పు నువ్వేం చేసావురా? ప్రేమని పెళ్లి చేసుకోవడం. ఆ విషయం మీ నాన్న ఎప్పుడూ మర్చిపోయారా? లేదమ్మా, ఆ బాధ నాన్న గుండెల్లో ఇంకా రావణ కాసల్లా రగులుతూనే ఉంది. ఇంతకు ముందు నాన్నకి నా మీద చెప్పిన మాట వినట్లేదు, లేదంటే ఫ్రెండ్స్తో సరదాగా తిరుగుతున్నాను. ఒక కొడుకు మీద సగటు తండ్రికి ఎలాంటి కోపం అయితే ఉంటుందో అలాంటి కోపమే ఉండేది. కానీ ఎదురింటికి మనకి 25 ఏళ్ల పగుందని నాకు తెలిసి కూడా వాళ్ళు నాన్నని ప్రతి క్షణం అవమానించడం నేను కళ్ళలా చూసి కూడా ప్రేమని పెళ్లి చేసుకున్నానని తట్టుకోలేకపోయా. ఈ బాధని ఉన్నాడు. ఏంటో జరిగిన గొడవ గురించి ఆలోచించదు, బాధపడదు అని నువ్వు మాకు చెప్పావు. మరి నువ్వు ఇంకా అదే విషయం గురించి ఆలోచించి బాధపడచ్చా చెప్పు. నేను ఆలోచిస్తుంది జరిగిన దాని గురించి కాదు, నేను జరిపించిన దాని గురించి. మీరు జరిపించిన దాని గురించా? మీరేమంటున్నారో నాకు అర్థం కావట్లేదు. పెద్దోడు నడి, ఆయన ఏం చెప్పినా సరేనని తలొప్పుతాడు. చింతలా కాదు, వాటికి నచ్చకపోతే అని చెప్తాడు. అలాంటి సందర్భాలలో తండ్రి కొడుకుల మధ్య వాదన జరగడం, ఆయన చిన్నోడిని తిట్టడం ఇంతకు ముందు చాలాసార్లు జరిగాయి. ఉదయం జరిగిన గొడవ కూడా అలాంటిదే అని అనుకున్నాం. కానీ ఒక విషయంలో మొదలైన గొడవ ఇంకొక విషయం దగ్గర వచ్చి ఆగింది. తండ్రితో చిన్నోడు అలా మాటలు పడటానికి